డే థర్డ్. సో మా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వారాహి దేవి 3వ రోజు అనమాట. సో నేనైతే ఇట్లా సారీ మంచిగా కట్టుకునేస్తున్నాను. ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ తెలిసి 7:30, 8 అట్లా అవుతుంది. ఈ రోజు చక్కెర పొంగలి కదా, సో అది చేస్తున్నాను. సో మీరు ఎలా చేసుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ ఇయర్. చాలా మందికి వారాహి నవరాత్రులు చేయాలి అంటే చాలా భయం వేస్తుంది. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. చేయాలంటే చాలా మంది ఏమైనా మనం తప్పు చేస్తే అమ్మ శిక్షిస్తుంది అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మన మనసు మంచిగా ఎవరికి మనం హాని చేయకుండా మంచిగా అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటే అమ్మ మనకి మంచి చేస్తుంది. నాకు తెలిసిన వరకు అయితే ఇదే ఫ్రెండ్స్. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు అయితే చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే అమ్మవారు నన్ను క్షమించాలి, అంతే కదా. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అని మనం భయపడితే మాత్రం చేయలేము అది. సో ఈరోజు శుక్రవారము. ఈరోజు నేను కన్ను దీపం పెడుతున్నాను, చక్కెర పొంగల్ పెడుతున్నాను నైవేద్యంలో, అలాగే దానిమ్మ పళ్ళు కూడా పెడుతున్నాను. సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే చూసేయండి, కంటిన్యూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేశమ్మ షాప్ మర్చిపోయిందంటే ఎక్కడుంటుందా మీ షాప్ అని చదువుతాను. షాపు మర్చిపోయింది. డాడీ మీకు చూపించినాడంట కదా అని చెప్తే ఒక గ్లాస్ అయితే రైస్ వేసిన, ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నా. లేకపోతే ఇంతమందికి స్వీట్ సరిపోదు కదా. ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నాను. సో మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అట్లాగే పాలు వేసాను, అట్లాగే నెయ్యి కూడా వేసినాను. సో నేను ఇంట్లో వేసినవి అనమాట, నేను వేసినాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసి వేస్తాను. ఆ లోపు ఇది కొంచెం గట్టిపడుతుంది. నేను ఇది ప్యాకెట్ ఎత్తుకున్నా కాబట్టి సరిపోయింది కదా. లైట్ దీనికి లైట్ కనపడుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఏం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం షుగర్. ఇది వచ్చి కందగడ్డ. మంచిగా వాష్ చేసుకునేసి రెడీ చేసిన. ఇందులో ఇప్పుడు యాలకులు వేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా.
చాలా ఎక్కువైంది. నాకు తెలిసి ఒత్తి కొంచెం చిన్నగానే పడుతుంది. ఒత్తి వేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా చేసుకుంటా. సో చూసారా, ఇదైతే ఇప్పుడు అమ్మవారు ఇట్లయితే పెట్టుకునేస్తున్నా. నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి శుక్రవారం రోజు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిది, మన ఇంటికి కూడా చాలా మంచిది అంట. సో నేను కూడా వేరే వీడియోలో చూసినాను, అందుకని చెప్పి నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టుకునిద్దాం. సో రోజ్ పువ్వు అమ్మకు పెడతాను. కమ్మదీపము. ఈ ఫ్లవర్స్ రేట్ కూడా ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పూణేలో ఫ్లవర్స్ అస్సలు కొనలేకపోతున్నాము. తాంబూలము మారుస్తున్నాను. డైలీ అమ్మవారికి తాంబూలం పెట్టాలి. సో ఇందులో గణపతి దగ్గర పెడుతున్నాను తాంబూలము, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్లవర్స్ కూడా పెడతాను. నేను కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే అమ్మవారు నన్ను క్షమించాలి అని కోరుకుంటాను. నేనైతే ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకునేవచ్చు. మా హస్బెండ్ బయట వెళ్ళారు. మా హస్బెండ్ వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రసాదాలు అయితే దానిమ్మ పండు, పానకము, చక్కెర పొంగలి, అంటే బెల్లం పొంగలి, నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏదో ఉంది. సో ఇవి అనమాట డైలీ సేమ్ టైంకి చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇది థర్డ్ రోజు కదా, మనసు కూడా చాలా ప్రశాంతంగా, పాజిటివ్ గా, కాన్ఫిడెంట్ గా ఉంది నాకైతే. ఈ 9 days అయినాక నాకు ఎలా అనిపించిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తాను. తెచ్చిందా? ఓం వరాహ వదనాయ నమః, ఓం వారాహ్యాయ నమః, ఓం వరరూపిణ్యాయ నమః, ఓం క్రోడానాయ నమః, ఓం ఇష్టార్థధ్యాయిన్యాయ నమః, ఓం ఘోరాయ నమః, ఓం మహాఘోరాయ నమః, ఓం మహామాయై నమః, ఓం వార్తల్